హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ వెల్లుల్లి మిరం కోసం నేను 250 గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నాను. వీటిని గుండ్రంగా కట్ చేసి బాగా వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చాలామంది కాకరకాయలు చేదుంటాయని అసలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని వెల్లుల్లి కారం చేసుకున్నారంటే కాకరకాయలే ఫేవరెట్ అయిపోతుంది వాళ్ళకి. వంట చేయడం అంటే నచ్చని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకునే సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది. కాకర ముక్కలని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కూడా మనకు చేదనిపించదు. ఇలా కాకరకాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇదిగో ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసామంటే మళ్ళీ మాడిపోతాయి. ఒక పావు కప్పు వరకు మనకు వెల్లుల్లి రిబ్బలు కావాల్సి ఉంటుంది. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో 5 నుండి 6 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 2-3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల పైన వేసుకోవాలి. దీంట్లో 5 నుండి 6 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని రసం పిండి దీంట్లో కలుపుకోవాలి. నిమ్మరసం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి మిరం రెడీ. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.